సడన్‌గా కింద పడినప్పుడు, లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, లేదా యాక్సిడెంట్స్ లాంటివి జరిగినప్పుడు ముందు పళ్ళు విరగడం అనేది చాలా కామన్‌గా చూస్తా ఉంటాం. సో, పన్ను ఎంతవరకు విరిగింది అన్న దాన్ని బట్టి దాని యొక్క సింప్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. సో, ఈ వీడియోలో పన్ను ఎంత విరిగితే దానికి ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది, దీని గురించి మాట్లాడుకుందాం. హాయ్! ఐయామ్ డాక్టర్ రోహిత. జనరల్‌గా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, కింద పడినప్పుడు ముందు పళ్ళు విరగడం అనేది చాలా కామన్‌గా జరుగుతా ఉంటుంది. సో, ఇలా ముందు పళ్ళు విరిగినప్పుడు అది ఎంతవరకు విరిగింది అన్న దాన్ని బట్టి దాని యొక్క సింప్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ జనరల్‌గా ఆధారపడి ఉంటుంది. దీనికి ఎలిసన్ డేవి క్లాసిఫికేషన్ ఒకటి ఉంటుంది. సో, దీంట్లో ఫస్ట్ టైప్ ఏంటి అంటే దెబ్బ తగిలినప్పుడు ఓన్లీ ఫస్ట్ లేయర్ ఆఫ్ ద టూత్ అంటే ఎనామిల్ మాత్రమే చిప్ ఆఫ్ అవుతుంది. సో, ఇలాంటి కేసెస్‌లో ఏంటంటే మీకు ఎలాంటి సింప్టమ్స్ ఉండవు. ఓన్లీ పైనున్న ఎనామిల్ లేయర్ మాత్రమే కొంచెం చిప్ ఆఫ్ అవుతుంది. అండ్ దీనికి ట్రీట్మెంట్ కూడా సెపరేట్‌గా చాలా కేసెస్‌లో అవసరం లేదు. జస్ట్ రౌండ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ కొన్ని కేసెస్‌లో ఫిల్లింగ్ వరకు వెళ్ళాల్సొస్తుంది. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ఫ్రాక్చర్. అంటే ఫస్ట్ లేయర్‌లో మాత్రమే మీకు ఫ్రాక్చర్ జరిగితే. అండ్ సెకండ్ టైప్ ఏంటి అంటే మీకు పంటి యొక్క ఫ్రాక్చర్ అనేది ఫస్ట్ 2 లేయర్స్‌లో జరుగుతుంది. అంటే ఎనామిల్‌తో పాటు డెంటిన్ లేయర్ కూడా చిప్ ఆఫ్ అవుతుంది. సో, ఇలాంటి కేసెస్‌లో ఏంటంటే జనరల్‌గా సెన్సిటివిటీ బాగా ఉంటుంది. హాట్ వాటర్ కానీ, లేదా కూల్ వాటర్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు సెన్సిటివిటీ బాగా ఎక్కువగా ఉంటుంది. సో, ఇలాంటి కేసెస్‌లో ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుందంటే జనరల్‌గా కాంపోజిట్ ఫిల్లింగ్స్ ఇస్తాము. అండ్ సెన్సిటివిటీ టూత్‌పేస్ట్, డీసెన్సిటైజింగ్ టూత్‌పేస్ట్ ఉంటాయి. సో, ఇవి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కండిషన్‌లో పేషెంట్‌కి ఎలాంటి పెయిన్ అనేది ఉండదు. థర్డ్ టైప్ ఏంటి అంటే థర్డ్ లేయర్ వరకు ఫ్రాక్చర్ అనేది జరుగుతుంది. అంటే ఎనామిల్ డెంటిన్‌తో పాటు మనకి పంటికి నరం ఎక్కడ ఉంటుందో అంటే ఆ రీజియన్‌ని పల్ప్ అంటాం. సో, ఈ పల్ప్ వరకు ఫ్రాక్చర్ అనేది జరుగుతుందనమాట. సో, ఈ కండిషన్‌లో ఏంటంటే పేషెంట్‌కి చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. ఆ పంటి నుంచి బ్లీడింగ్ కనిపిస్తా ఉంటుంది. సెన్సిటివిటీ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. కానీ పెయిన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఇలాంటి కేసెస్‌లో ఏంటంటే మీరు ఇమ్మీడియేట్‌గా డెంటిస్ట్‌ని సంప్రదిస్తే మంచిది. యూజువల్‌గా ఆ పంటికి ట్రీట్మెంట్ రూట్ కెనాల్ చేసి క్యాప్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే పంటికి దెబ్బ తగులుతుంది. కానీ వాళ్ళకి ఎలాంటి సింప్టమ్స్ ఉండవు. జస్ట్ దెబ్బ తగిలినప్పుడు లైట్‌గా పెయిన్ ఉంటుంది. తర్వాత అసలు పెయిన్ అనేది ఉండదు. సో, వాళ్ళు అది ప్రాబ్లమ్ ఏం లేదనుకుని నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు. కానీ లోపల జరగాల్సిన డ్యామేజ్ కంటిన్యూయస్‌గా జరుగుతా ఉంటుంది. ఈ కండిషన్‌ని అసిమ్ప్టమాటిక్ అంటాం. అంటే సింప్టమ్స్ ఏమీ కనిపించవు. కానీ కొన్నాళ్ళకి ఏమవుతుందంటే స్లోగా పన్ను డిస్కలర్ అవుతా ఉంటుంది. అంటే పంటి కలర్ చేంజ్ అయిపోతా ఉంటుంది. బ్లాక్‌గా అవ్వడం, బ్రౌన్‌గా అవ్వడం. సో, ఇట్లా పంటి కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో, ఇలా చేంజ్ అయినప్పుడు జనరల్‌గా డెంటిస్ట్‌ని అప్రోచ్ అవుతా ఉంటారు. సో, అప్పుడు మనం కావాల్సిన ఎక్స్‌రేస్ కనుక చూసుకుంటే అక్కడ పన్ను డెడ్ అయి ఉంటుంది. అండ్ దీంతో పాటుగా దాని చుట్టూతా ఉన్న ఎముక కూడా అరిగిపోతా ఉంటుంది. సో, ఈ కండిషన్స్‌లో ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుందంటే ఆ పంటికి రూట్ కెనాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పైన క్యాప్ వేసుకోవాలి. అండ్ దీంతో పాటుగా అవసరమైతే సర్జరీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రొసీజర్‌ని ఎపిసెక్టమీ అని అంటాము. సో, ఏదైనా ముందు పళ్ళకి గట్టిగా దెబ్బ తగిలినప్పుడు మీకు పెయిన్ ఉన్నా లేకపోయినా మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్‌ని సంప్రదించి అది ఫాలో అప్ చేయించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఎవల్షన్. అంటే దెబ్బ తగిలినప్పుడు పన్ను మొత్తం ఊడి బయటకొచ్చేస్తుంది. సో, ఇలా జరిగినప్పుడు చాలామంది కంగారు పడతా ఉంటారు. దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఆ పంటిని గనక వితిన్ 30 మినిట్స్ లోపు నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే మళ్ళీ సేమ్ అదే పంటిని ఎక్కడైతే ఊడిందో ఆ ప్లేస్‌లో పెట్టి రీఇంప్లాంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇలా రీఇంప్లాంట్ చేసుకున్నాక కొన్నాళ్ళకి సెమీ రిజిడ్ స్ప్లింటింగ్ అని ఉంటుంది. సో, ఇలా సెమీ రిజిడ్ స్ప్లింటింగ్ చేసుకోవటం వల్ల ఆ పన్ను గట్టిపడటానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇలా పన్ను గట్టిపడినాక రూట్ కెనాల్ చేసి క్యాప్ వేసుకుంటే సరిపోతుంది. కాకపోతే మీరు ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పన్ను ఊడినాక ఎంత సేపట్లో డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం అండ్ ఊడిన పన్నుని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో, పొరపాటున పన్ను గనక ఊడిపోయినప్పుడు మీకు జనరల్‌గా ఏంటంటే మిల్క్‌లో కానీ, కోకోనట్ వాటర్‌లో కానీ ఈ పంటిని పెట్టి తీసుకెళ్ళమంటాం. కానీ అలాంటి సిట్యుయేషన్స్ చాలా కేసెస్‌లో ఉండవు. సో, అప్పుడేం చేస్తారంటే మీ నోట్లో ఉన్న సలైవా ఉంటుంది కదా! జస్ట్ ఆ సలైవాని ఒక చిన్న దాంట్లో తీసుకొని, దాంట్లో ఊడిన పన్నుని వేసుకొని ఇమ్మీడియేట్‌గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం వల్ల మళ్ళీ ఇది రీఇంప్లాంట్ అనేది చేసుకోవచ్చు. సో, దానికి లైఫ్ కూడా బెటర్‌గా ఉంటుంది. కాకపోతే ఈ పన్ను డ్రై అవ్వకుండా మీరు డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పంటికి చుట్టూతా పీడియల్ ఫైబర్స్ ఉంటాయి. ఇవన్నీ డ్రై అయిపోతే మళ్ళీ రీఇంప్లాంట్ చేసుకున్నా కూడా సక్సెస్ అవ్వదు. సో, ఎంత తొందరగా ఎళ్తున్నారు అండ్ ఎంత జాగ్రత్తగా మీరు ఊడిన పన్నుని తీసుకెళ్తున్నారు అన్నది ఇందులో ప్రాముఖ్యమైంది. ఇవన్నీ మనకి కంటికి కనిపించే పోర్షన్ అంటే క్రౌన్ పోర్షన్‌లో జరిగే ఫ్రాక్చర్స్. అండ్ పంటికి వేరు భాగం ఎముక లోపలికుంటుంది. దీన్ని రూట్ అని అంటాం. సో, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కొన్నిసార్లు రూట్ ఫ్రాక్చర్స్ కూడా జరుగుతా ఉంటాయి. సో, ఇలా రూట్ ఫ్రాక్చర్ జరిగినప్పుడు అది హారిజాంటల్ ఫ్రాక్చరా లేదా వర్టికల్ ఫ్రాక్చర్ అన్నది చెక్ చేసుకుంటాం. జనరల్‌గా వర్టికల్ ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు ఆ పన్ను రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ హారిజాంటల్ ఫ్రాక్చర్ అయినా కూడా అది ఎక్కడ ఫ్రాక్చర్ అయింది, ఏ రీజియన్‌లో ఫ్రాక్చర్ అయింది అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. జనరల్‌గా హారిజాంటల్ ఫ్రాక్చర్స్ అయితే రూట్ కెనాల్ చేసుకొని సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
బట్ వర్టికల్ ఫ్రాక్చర్స్ అయితే కంపల్సరీగా టూత్ అనేది రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది రూట్ ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు. అండ్ కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే దెబ్బ తగిలినప్పుడు పన్ను విరగడంతో పాటు పన్ను దాని యొక్క పొజిషన్ నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. దీన్ని డిస్ప్లేస్మెంట్ అని అంటాం. సో ఇలా డిస్ప్లేస్ అయినప్పుడు ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనం మళ్ళీ పొజిషన్లో పెట్టుకుని స్ప్రింటింగ్ చేసుకోవడం వల్ల పన్నుని సేవ్ చేసుకోవచ్చు. బట్ కొన్ని కేసెస్లో అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్లో ఏంటంటే ఆ పన్నుని రిమూవ్ చేసి మళ్ళీ రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంకొన్ని కేసెస్లో పన్ను ఎట్లా విరుగుతుందంటే మనకి పంటికి కనిపించే భాగం వరకు విరిగిపోతుంది. అంటే దీన్ని క్రౌన్ అండ్ మాసే అంటాం. సో ఆ పంటికి కనిపించే పోర్షన్ వరకు పన్ను విరిగిపోతుంది అండ్ డిస్ప్లేస్మెంట్ కూడా జరుగుతుంది, అంటే పక్కకు కూడా జరుగుతుంది. సో ఇలాంటి కేసెస్లో మోస్ట్లీ ఆ పన్నును తీయాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఒకసారి ట్రై చేసుకోవచ్చు అనుకుంటే జస్ట్ మళ్ళీ స్ప్రింటింగ్ ద్వారా మళ్ళీ ఆ పంటిని పెట్టుకుని మళ్ళీ పోస్ట్ అండ్ కోర్ లాంటివి చేసుకుని రూట్ కెనాల్ చేసుకోవటం వల్ల కొన్నిసార్లు సేవ్ చేయడానికి ట్రై చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో పన్ను తీయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ లాస్ట్ టైప్ ఏంటి అంటే ఫ్రాక్చర్స్ ఆఫ్ ద ప్రైమరీ టూత్, అంటే చిన్నపిల్లల మిల్క్ టీత్లో ఫ్రాక్చర్స్ జరగడం. సో ఇవన్నీ ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఫ్రాక్చర్స్ ఏ రకంగా అవుతాయి అండ్ దానికి ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది అని. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.